మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ శుభాలు కలుగును గాక. దురాత్మల శాస్త్రం అనే సిరీస్లో భాగంగా ఇదివరకు మనం పార్ట్ ఫోర్ పార్ట్స్ చేసాం ప్రియులారా. పార్ట్ 5తో మేము ముందుకు రావడం జరిగింది. దయ్యాలకు ద్వారాలు, ద ఓపెన్ పోర్టల్స్ టు డేమన్స్ అని ఈ పార్ట్ 5 కూడా మనం త్వరగా ఆలోచన చేద్దాం. తర్వాత దీని కంటిన్యూషన్ మనం చూద్దాం ప్రియులారా. ఇదివరకు మనం కవర్ చేసిన టాపిక్స్ మనం గమనిస్తే దయ్యాలకి పడిపోయిన దూతలకి మధ్య వ్యత్యాసం ఏంటో మనం స్పష్టంగా పార్ట్ 1లో చూసాము. తర్వాత దేవుని కుమారులు ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుని కుమారులు పడిపోయిన దూతలే ముఖ్యంగా వాచర్స్ అనే క్లాస్ ఏంజిల్స్ అని మనం చూసాం ప్రియులర్. పార్ట్ 2లో స్పష్టంగా నిరూపించాం లేఖనాధారాలతో. పార్ట్ 3లో మరి ఆ పడిపోయిన దూతలు ఒకప్పుడు వాచర్స్ వారికి మానవ కుమార్తెలకు పుట్టిన వారే నెఫీలీలుగా మనం చూసాము. దానికి అనేకమైన సాక్ష్యాలు, రుజువులు మీరు ఆ వీడియో చాలామంది చక్కగా చూశారు ప్రియులరా. మరి ఆ తదనంతరము వారు చనిపోయిన తర్వాత నెఫిలీలు వారు డెమిగాడ్స్ అనిగా పిలువబడ్డారు. పూర్వం కాలంలో వారు చనిపోయాక వారి ఆత్మలు అటు పాతాళంకి వెళ్లకుండా, అటు మహాకాశంలో పడిపోయిన దూతలు తిరిగేటట్టు వారు ఆత్మలు తిరగకుండా వారు బాడీతో పుట్టారు కాబట్టి బాడీ కోసం వెతుకులాడుతూ భూమి మీద అటు ఇటు తిరుగుతుంటారు ఎడారి ప్రాంతాల్లోని మనం చూడడం జరిగింది. కాబట్టి అలాంటి దురాత్మలో సాతానుగాడి సమూహంలో అనేక మంది ఉన్నారని మనం చూసాం. అనేకమైన విపరీతమైన దయ్యాలు, టైప్స్ ఆఫ్ డేమన్స్ మనం పార్ట్ 4లో చూసాం ప్రియులారా. ఇప్పుడు మన స్క్రీన్లో కనపడుతున్నట్టు ఓపెన్ పోర్టల్స్ టు డేమన్, అనేకమైన ద్వారాలు ఉన్నాయి ప్రియులారా. ఆ ద్వారాలు మనం జాగ్రత్త పడకపోతే అవే మన జీవితాన్ని ప్రభావితం చేయడానికి మనమే అవకాశం ఇచ్చిన వారు అవుతాం. కాబట్టి ఈ పార్ట్ 5 అయిపోయిన తర్వాత పార్ట్ 6 యూఎఫ్ఓ ఏలియన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాని యొక్క విట్నెస్ ఎవిడెన్సెస్, తర్వాత యూఎఫ్ఓ బైబిల్ గ్రంథం ఏం మాట్లాడుతుందో, తర్వాత న్యూ వరల్డ్ ఆర్డర్ అనే టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. సీక్రెట్ సొసైటీస్ ఉన్నాయి, ఎలా ప్రపంచాన్ని నడిపిస్తున్నాయో వాటి పాత్ర, బైబిల్ ప్రవచనం అనే పార్ట్ 13 చూద్దాం. ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ చాలామందికి ఇష్టమైన మూవీ. అది ఎందుకు చూడకూడదో మనం చూద్దాం. అది యాక్చువల్గా ఎందుకు అది కుట్రపూర్తిగా తీసుకురావడం జరిగిందో చూద్దాం. అల్టిమేట్గా మార్క్ ఆఫ్ ది బీస్ట్ ఏంటో మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఫాస్ట్గా మనం త్వరగా వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు చూడండి, పిక్చర్లో కనబడుతుంది. ఇప్పుడు మన ఇంట్లో ఒక స్వీట్ బాక్స్ ఉంది. మనం ఎంత జాగ్రత్తగా ఉండకపోకుండా ఫ్రిడ్జ్లో బయట పెట్టకుండా టేబుల్ మీద పెట్టామనుకోండి, దానికి మూత కప్పకుండా ఉన్నాం అనుకోండి, అవి ఏమవుతాయి? మనం చేసిన నిర్లక్ష్యానికి అనేకమైన ఈగలని, చీమలని చూసారు ఇక్కడ ఆకర్షితం అవుతాయి. అదేవిధంగా ఇక్కడ ఈ పిక్చర్లో చూడండి, దొంగలు వస్తున్నారు జాగ్రత్త అని ఉంది కదా. మీకు రోజు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, పెట్టాను చూడండి. దొంగలు ఇల్లంతట్లో ఎక్కడ వీక్ పాయింట్ ఉందో అక్కడ చూసే ప్రయత్నం చేస్తారు. అక్కడి నుంచి వారి ఇంట్లోకి ప్రవేశించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మనం నిర్లక్ష్యంగా ఉండి తలుపులు తీసి కూర్చుంటే వారు వస్తారు దొంగలు. అలాగే మనం ఎన్ని తలుపులు వేసుకున్నా కూడా ఎక్కడెక్కడో కొన్ని అజాగ్రత్తగా ఉండే పాయింట్స్ ఉంటాయి ఇంటి చుట్టూ, ఆ కిటికీల దగ్గర అక్కడ నిర్లక్ష్యత ఉంటుంది కొద్దిగా. ఆ అంట్లోంచి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు దొంగలు. అదేవిధంగా మన జీవితంలో ఏదో విషయంలో నిర్లక్ష్యత ఉంటే అవే ద్వారాలుగా తెరవబడినట్టుగా వాటికి మన జీవితాలని ప్రభావం చేయడానికి మనమే ఆస్కారం కల్పించిన వారు అవుతాం ప్రియులారా. మన జీవితంలో మన అన్ని జాగ్రత్తలు తీసుకున్న ఎక్కడో ఒక మూల మనము అజాగ్రత్తగా ఉంటే ఆ అజాగ్రత్త వల్ల ఈ పడిపోయిన దేవదూతలకు పుట్టిన ఈ నెఫీలీలు, దురాత్మలు, దయ్యాలు అవి మనుషుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అవి క్రైస్తవుల్లో దూరం అని మనం ఆల్రెడీ చూసాం. అయితే ప్రభావితం చేస్తాయి. కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్ ఉంటాయి. ప్రభువుని అమ్మేస్తే, ప్రభువుని విశ్వాసాలని భ్రష్టులైపోతే అప్పుడు వాడి శరీరం ప్రవేశిస్తుంది. కానీ క్రీస్తు యేసునందు జన్మించిన వారు దేవుని ఆత్మ నివసిస్తుంది కాబట్టి మరొకటి నివసించడం సాధ్యం కాదు. పొసెషన్ అనేది సాధ్యం కాదు, కానీ ప్రభావితము, దాని చేత టార్చర్ అనిపించడం అయితే ఇప్పటికీ క్రైస్తవుల మీద దాడులు అయితే జరుగుతాయి. మనం వాటికి ఆస్కారం ఇవ్వకూడదు పిల్లరా. మరి కాబట్టి ఈ ఇంట్లో ఇప్పుడు మీ స్క్రీన్లో కనబడుతున్న ఇంటికి మనం ఓపెన్గా పెట్టుంటే దొంగలు ఎలా ప్రవేశిస్తారో మన హృదయం అనే ఇంటికి కూడా జాగ్రత్తగా మనం ఎప్పుడు జాగ్రత్త పడాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, 1వ కొరింథీ, ది హ్యూమన్ బాడీ ఈజ్ ఎ హౌస్. మన శరీరమే దేవాలయమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ శరీరమైన దేవాలయముని మనం ఏదైనా నిర్లక్ష్యంగా ఒక ద్వారాలు ఓపెన్ చేసినట్టు మనం పసిగట్టకపోతే ఆ దురాత్మలు వచ్చి మనం ఏదైతే చదువుతున్నామో
అవి వచ్చి మన మీద దాడి చేసే అవకాశాన్ని మనమే కల్పించినట్టు. చూడండి దేవుని వాక్యం ఏం చెప్తుందో. కొరింథీ రాసిన మొదటి పత్రిక 6:19 మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడిన బడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలమై ఉన్నదని మీరు ఎరుగురా, మీరు మీ సొత్తు కారని మనకు తెలిసిన వాక్యం. ప్రియులారా, మన శరీరమే దేవుని నివాసం ఉండే ఒక ఇల్లు లాంటిది అని పరిశుద్ధ లేఖనాలు చెప్తారు. మత్తయి 24:43-45 అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయి సాధారణంగా రక్షణ పొందలేని వ్యక్తులకి ఇది జరుగుతుంది. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచూ నీరు లేని చోట తిరుగుచుంటుంది. విశ్రాంతి దొరికినందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి, చూసారు నా ఇంటికి అంటున్నాడు. కిందకి ఇల్లు అంటే ఏంటిది? మనిషి శరీరమే కదా. మనిషి నా ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను వచ్చి ఆ ఇంట ఎవరనూ లేక అది ఊడ్చి అమర్చబడి చూసారా, వెళ్ళి తనకంటే చెడ్డమైన మరో 7 దయ్యములు వెంట పట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత మనుష్యుడు కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగునని. అలాగూ ఈ దుష్టతరం వారికి సంభవించు. దుష్టులు క్రీస్తుని అంగీకరించకుండా రక్షణ పొందలేని వారు అవి ఒక ఇల్లుగా భావిస్తున్నాయని మనం చూస్తున్నాం. పరిశుద్ధ లేఖనాలను బట్టి ఒక నివాసంగా చేసుకుంటున్నాయి ప్రియులరా. అయితే రక్షణ పొందిన వారి సంగతి ఏంటి ప్రియులరా? రక్షణ పొందిన వారిలోకి దురాత్మలు ప్రవేశించి పట్టి పీడించి మనం ఏంటో దాని పొసెషన్ అంటే ఏంటో చూసాం గత వీడియోలో. పొసెస్ చేయడం క్రైస్తవులు సాధ్యం కాదు, కానీ ప్రభావితం చేయడం, దాని మీద అణిచివేయబడడం అనేది క్రైస్తవులకు ఇప్పటికీ సాధ్యం అవుతుంది. మనం కాబట్టి ఈ విషయాల్లో కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలండి. ఏదైతే రకరకాల దయ్యాలు మనం చూసాం గత వీడియోలో, ఆ దయ్యాలి ప్రభావం మన జీవితంలో ఉండకూడదంటే మనం తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా తీసుకోవాలి ప్రియులారా. అదే వీడియో ఈ పార్ట్ 5 యొక్క ఉద్దేశాన్ని మీకు ముందుకు తీసుకురావడం ఇదే కారణం. చూడండి, ఇక్కడ మనకు తెలుసు ఆదికాండం 4:7 నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనను. తెలుసు మనకి కయ్యని గారి సందర్భంలో జరిగింది. సిన్ ఈజ్ వెయిటింగ్ ఎట్ ద డోర్ అని బైబిల్ వాక్యం మనకు నేర్పిస్తుంది. అంటే అర్థం ఏంటి ప్రియులారా? పాపం అనేది మన శరీరం అనే ఆ దేవాలయానికి ద్వారాలుగా మనమే ఓపెన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. పాపము మన జీవితంలోని పాపాలు ప్రియులారా, అవి సైతాను కాడికి వాడి అనుచరులకి మన జీవితాన్ని ప్రభావితం చేయడానికి మన పాపములు ఆస్కారం అవుతాయి ప్రియులారా. కాబట్టి ఏ విషయాల్లో మనం తలుపులు మూసేయాలంటే మన శరీరాన్ని పాపము ద్వారాలు మనకి వాటిని ఆకర్షిస్తాయి ఈ దురాత్మలు ప్రియులారా. మన ఏ విషయంలో దైవుని క్రైస్తవుడాన్ని పిలువబడిన ప్రతి ఒక్కరూ దేవుని రక్తము చేత నింపబడిన వారు ప్రతి నిమిషము ప్రతి క్షణము అలర్ట్గా ఉండాలి ప్రియులారా. ఏ విషయంలో వారు జాగ్రత్త పడితే ఆ దురాత్మలు మనం ప్రభావితం చేయకుండా మనం నిరోధించగలుగుతామనేదే ఈ టాపిక్. ఈ దయ్యాలు ఎన్ని దయ్యాలు ఉంటే తెలుసుకుంటే ప్రయోజనం ఏముంది ప్రియులారా? పార్ట్ 4లో చూసినట్టు టైప్స్ ఆఫ్ డేమాన్స్ చూసాం. ఎన్ని రకాలు చూసాని ఆశ్చర్యపోవడానికి తప్ప మనం వాటి నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో మనం తెలుసుకోవాలి కదా ప్రియులారా. కాబట్టి తలుపు స్వీట్ మూత తీసినట్టు మనం నిర్లక్ష్యంగా తీసిపెడితే మనం ఆకర్షిస్తాం. అలాగే మన నిర్లక్ష్యమైన పాపాలు అవి పాపము పొంచి ఉంది, అవి దురాత్మలకి రావడానికి పొంచి ఉంది. కాబట్టి కొన్ని మీకు బైబిల్ నుంచి క్రోడీకరించి సింపుల్గా చెప్తాను ప్రియులారా. కొన్ని క్రోడీకరించిన ఈ విషయాల్లో మీరు మీ హృదయమైన దేవాలయాన్ని అంటే మీ ఇంటిని తలుపులు వాకిట్లు ఓపెన్ చేయకుండా ఈ విషయాల్లో మీరు జాగ్రత్త పడితే అవి మనం ప్రభావితం చేయకుండా వాటి ప్రభావానికి లోనవ్వకుండా మనం ఉండగలుగుతాం ప్రియులారా. మొట్టమొదటిది మనం చూద్దాం. మొట్టమొదటిది ఏంటి? ఓపెన్ డోర్. ఆన్గోయింగ్ సిన్ అంటే కొనసాగించే పాపం. ఏదో ఒక చెడ్డ లక్షణం ప్రతి ఒక్కరిలో. క్రీస్తుని ఎరిగిన తర్వాత కూడా వారు నూతనంగా ప్రభు పోలికలోనికి మార్చబడుతూ ఉంటారు. కాబట్టి ప్రతి బలహీనత ఇన్స్టెంట్గా దేవుడు ప్రతి శరీరంలోని ప్రతి పాపపు లక్షణాలు పూర్తిగా ఇమ్మీడియట్గా తీసేయడు. మన శరీరమును పూర్తిగా జయించాలి ప్రియులారా. ప్రతిరోజు మన పౌలు చెప్పినట్టుగా మన శరీరమును చంపుకోవాలి, మన సిలువేసేయాలి.
నాలో ఒక నియమం కనబడుతుంది, ఆత్మ నియమానికి విరుద్ధంగా నాకులో మరొక నియమం కనబడుతుంది, అది శరీరం అనే నియమం. అది చూడండి, పరిశుద్ధాత్మ నిండుకున్నవాడు చెబుతున్నాడు ఈ మాటలు. ఆ శరీర నియమం ఎప్పుడు ఆత్మ నియమానికి పోరాడుతుంది అని, ఈ ఫైట్ అనేది ఈ స్పిరిచువల్కి ఈ ఫ్లష్కి మధ్య ఫైటింగ్ మనం ఉన్నంతకాలం బ్రతుకుతుంది. అందుకనే రక్షణలో ఇది రెండవ దశ, గ్లోరిఫికేషన్ దశలో ఉన్నాం. ఒకటి జస్టిఫికేషన్, మన ప్రభుని అంగీకరించినప్పుడు మనం జస్టిఫై అయ్యాం ప్రియులారా. మన క్రియల వల్ల కాదు జస్టిఫై అయింది, ఆయన మహాకృపచేత మనం జస్టిఫై అయ్యాం. ఆ జస్టిఫై అయిన తర్వాత పాపాలు పూర్తిగా దేవుడు ఆ పాప స్వభావం పూర్తిగా మనం పోలేదు, మనం నూతనం చేయబడుతున్న ప్రభు పోలుగులోనే మార్చబడుతుంది. ఇది జీవితకాలం జరిగే ప్రక్రియలో మనం అనేకమైన పాపములు క్రీస్తు కృపచేత ఒక్కొక్కటి మనం అధిగమించాల్సింది ఉంది ప్రియుల. ఇన్స్టెంట్గా దేవుడు తీసాడు. ఇన్స్టెంట్గా తీసే దశ మూడో దశ, అది దాన్ని గ్లోరిఫికేషన్ అంటారు. ఆ దశ వచ్చినంత వరకు మనం ఈ పోరాటం అనేది ఉంటుంది ప్రియుల. మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. నిర్లక్ష్యము ద్వారాలు తెరవబడ్డానికి ఆస్కారము కలిగిస్తాయి ప్రియులరా. ఒక థర్డ్ స్టేజ్ వచ్చినప్పుడు దేవుడు మనకి మహిమ శరీరము, కరప్ట్ కాని శరీరం ఇస్తాడు. అది పాపానికి లోను అవ్వని శరీరము ఒకటి ఇస్తాడు. అప్పుడు వరకు మనకి ఈ ప్రభావం, సన్నిధి ప్రశంస, ఆ ప్రభావం ఉంటుంది పిల్లలు. కాబట్టి ఈ మనం జీవితంలో ఏదో ఒక వ్యక్తిలో కొనసాగించే ఒక పాపం ఉంటుంది. రక్షణ పొందిన తర్వాత కూడా కొంతమంది పాపాలకి అలవాటు పడుతూ ఉంటారు. ఆ పాపాన్ని వారు ఒప్పుకోరు, విడిచిపెట్టకుండా పాప జీవితం మొదట్లో బాగానే ఉంటారు, తర్వాత పాప కొనసాగిస్తూ ఉంటారు. రహస్య పాపములు చిలువుగా చిక్కులు పెట్టి పాపములు అంటుంది. ఎవరి గురించి? రక్షణ పొందిన వారికే చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. సిలువుగా చిక్కులు పాపం నుంచి మనం జాగ్రత్త పడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎఫెసీ 4:27 ఇది ఒక ముఖద్వారం ప్రియులారా, ఒక ద్వారం. మనం సాతానుగాడు వాడే దురాత్మల దయ్యాలు మనని ఇబ్బంది పెట్టడానికి మనమే ఆస్కారం. ఈ పాపాన్ని చూడండి, బైబిల్ ఏం చెప్తుంది? కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యాస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. వెన్ వీ ఫెయిల్ టు రిపెంట్ అండ్ కన్ఫెస్ ఆఫ్ సిన్, వీ కమ్ ఇన్ టు ఎన్ అగ్రిమెంట్ విత్ ద డెవిల్ అండ్ దిస్ గివ్స్ హిమ్ ఎ రైట్ టు ఎన్ ఏరియా ఆఫ్ అవర్ లైఫ్స్. మనము పాపము చేయకూడదు. కోపం వస్తుంది మానవుడిగా, ప్రతి ఒక్కరి కోపం. ఆ కోపాన్ని, అది సూర్యాస్తం తర్వాత కూడా మనం ఆ ద్వేషాన్ని, కోపాన్ని కొనసాగించగలిగితే, మనం రిపెంట్ అవ్వకుండా, మనం పాపం ఒప్పుకోకుండా ఉండగలిగితే మనం ఒక డెవిల్తో అగ్రిమెంట్కి వస్తున్నాం. అది వాడికి ఒక రైట్ ఇస్తుంది, వాడికి అనుమతి ఇస్తుంది ప్రియులరా. అది మన జీవితంలో ఒక కార్నర్ని వాడు ప్రభావితం చేయడానికి ఆస్కారం అవుతుంది ప్రియులరా. కాబట్టి నేనేం చెప్తానంటే, ఈ ద్వారాన్ని అర్జెంటుగా మీరు మూసేయండి. ఈ కొనసాగించే పాపం ఏదో మీ వ్యక్తిగతంగా మీకు తెలుసు ప్రియులారా, ఎవరికి వారికి తెలుసు ఆ పాపం ఏంటో మీకు తెలుసు. అది దయచేసి ఎక్కువసేపు దాన్ని ఉండనివ్వకండి. ఎప్పుడు పాపం అప్పుడే ఒప్పుకోవడానికి ప్రయత్నించండి. అది మీరు ఇలాగే చీకట్లో కొనసాగగలిగితే అది సాతాను వాడికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. మీరే వాడికి పర్మిషన్ ఇచ్చినట్టు అవుతారు. కాబట్టి దానికి ఉదాహరణ మీకు తెలుసు ప్రియులారా. ఆన్ గోయింగ్ సిన్ అంటే ఉదాహరణగా ఒక ఉదాహరణ చూద్దాం, తప్పే ఉంది. ఉదాహరణ చూస్తే ఇస్కరియోతు యూదా, వాడు బాప్టిజం తీసుకున్నాడు, క్రీస్తుని అంగీకరించాడు, క్రీస్తుతో జీవితం కొనసాగిస్తున్నాడు. కానీ వాడికి ఒక పాపము వాడి మనసులో, అది పశ్చాత్తాపం పడకుండా వాడు కొనసాగిస్తూ ఉన్నాడు. ఆ కొనసాగించు పాపము తెలుసు కదా, అది డబ్బు పిచ్చి. డబ్బులు వీడికి అన్నీ బాగానే ఉన్నాయి, కానీ డబ్బు అనే పాపము వీడిలో ఉంది. అది ఆడు ఒప్పుకోలేదు దేవుని దగ్గర, క్రీస్తు దగ్గర. ప్రభువా, నాకు ఈ బలహీనత ఉంది, నీతోనే నేను తిరుగుతున్నాను, కానీ ఈ డబ్బు అనే పిచ్చి నాకు ఉంది ప్రియులారా అని వాడు కన్ఫెస్ చేయలేదు, ఒప్పుకోలేదు. వాడు మారు మనసు పొందలేదు. కాబట్టి అది ఆనుకోని ఒక లైసెన్స్గా అయింది. అది సాతానుగాడు వాడికి తెలుసు. వాడు ఎవరైతే ఈ రొట్టె తీసుకుని వాడికి నేను ముంచి ఇస్తానో వెంటనే వాడిలో దయ్యం సాతాను ప్రవేశించినట్టుగా మనం చూస్తాం లేఖనాల్లో ప్రియులారా. ఆ పర్మిషన్ ఎలా ఎందుకు ఆ కారణం, అది వాడిలో ప్రవేశించడానికి గల కారణం ఏంటి? వాడు కొనసాగించే పాపమే అది కారణమైంది. వాడు ఒప్పుకోలేని ఒక సీక్రెట్ పాపమే వాడి జీవితంలోనికి ఆ సాతానుగాడికి లైసెన్స్ ఇచ్చింది ప్రియులారా. ఇది మీ జీవితంలో ఉందా ప్రియులారా? దయచేసి ఇప్పుడే మీరు దాన్ని బంద్ చేసి దాన్ని తలుపు మూసేయండి. తలుపు ఎలా మూసేయాలి? మీ శరీరంని దాన్ని క్రూసిఫై చేసేయండి. మీ ఆ ఫ్లష్ని క్రూసిఫై చేసేయండి. క్రూసిఫై చేసి
ఇమ్మీడియట్గా విడుదల చేయండి. ఆ డేమాన్ని యేసు నామములో విడుదల చేయండి. అప్పుడు ఆ ద్వారాన్ని ఒప్పుకొని, ఆ పాపమును ఒప్పుకొని, రహస్య పాపము ప్రియులారా ఒప్పుకోకపోతే అది ద్వారము తెరవబడినట్టుగా మన హృదయమైన దేవాలయంలో దేవుని ఆత్మ దెయ్యం ఆత్మ రెండు ఒకేసారి ఉండడం సాధ్యం కాదు. ప్రియులారా, దేవుని ఆత్మ నివసిస్తుందా? మీరు ఈ విషయాల్లో జాగ్రత్త పడకండి. కాబట్టి ఇది మొదట ముఖద్వారం. తర్వాత రెండోది, క్రైస్తవులు ఈ విషయంలో జాగ్రత్త పడాలి. తమ బిడ్డల విషయంలో జాగ్రత్త పడాలి. బిడ్డలు రహస్య పాపమైన చేస్తున్నారో గమనించాలి. అది వారి జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. వాడి కంట్రోల్లోకి వెళ్ళిపోతారు. ప్రియులారా, పరిశుద్ధాత్ముడులో కంటే వీరు ప్రభావితం చేయబడతారు. పాపము శరీరం ఆత్మతో విరోధంగా పోరాడే పరిస్థితి తెచ్చుకుంటారు. ప్రియులారా, రెండవది మనం చూద్దాం. ఏది ముఖద్వారం? ఇది అర్జెంటుగా మనం ఈ విషయంలో జాగ్రత్త పడే దానికి దూరంగా ఉండాలి. అకల్ట్ ప్రాక్టీసెస్, క్రైస్తవులుగా ఉన్నవి కూడా ఇలాంటి ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటారు. దురదృష్టంగా క్రీస్తుని ఎరిగి ఉన్నాను చెప్పుకుంటూ కూడా వారు ఈ ప్రాక్టీసెస్ చేస్తుంటారు. ఇవి చేయడం వల్ల వాటికి లైసెన్స్ ఇచ్చినట్టు. ఈ దయ్యాలు ఏదైతే ఉన్నాయో మనం ఎన్నో చూసాం, 23 దయ్యాలు ఎన్నో చూసాం కదా గత వీడియోలో. ఆ దయ్యాలంటికి లైసెన్స్, మాకు రైట్, యూ హ్యావ్ రైట్ టు ఎంటర్, రైట్ టు టార్చర్ చేయడానికి మనం పర్మిషన్ ఇచ్చినట్టు అవుతుంది. అందులో ఏంటి, అకల్ట్ ప్రాక్టీసెస్లో కొన్ని ముందు పెడతాను. 1 కొరింథీ 10:19-20 వచనం ప్రకారము, దయ్యముల్లో మీరు పాలుబాగుటం నాకు ఇష్టం లేదు, మీరు దయ్యాలకు ఇచ్చింది ఒక విగ్రహార్పితమైనది తింటున్నారు అని పౌలు అక్కడ చెప్తున్నాడు. విగ్రహారాధనలో పాలు పొందుకుంటూ వారు విగ్రహార్పితమైనవి తింటున్నారని పౌలు చెప్తున్నాడు. ఇవి క్రైస్తవుడు కొనసాగిస్తే ఇవి మారు మనసు పొందకుండా కొనసాగిస్తాయి. సైతాన్ గాడు డిమాన్స్కి ఒక లైసెన్స్ అవి మన జీవితంలోనికి టార్చర్ చేయడానికి అవి మనం లైసెన్స్ ఇచ్చినట్టు. వీటికి ఉన్నారా? మీరు దయచేసి ఈ ప్రాక్టీసెస్ని దూరంగా ఉండండి. ప్రభు సన్నిధిలో ఒప్పుకోండి, దాన్ని విడిచిపెట్టండి, ఆ ద్వారాన్ని మూసేయండి. అలాగా చూడండి. తర్వాత ద్వితీయోపదేశకాండం 18:9-12 వచనాలు చదివి వీజీ బోర్డ్స్ అంటారు. క్రైస్తవులు అయ్యిండి కూడా ఏంటి స్పిరిట్ కాంటాక్ట్ చేద్దామని ఒక బోర్డు చేసి వీజీ బోర్డు అంటారు. దాంట్లో పెట్టి కాయిన్ పెట్టి ఆ కాయిన్ పక్క చెయ్యి ఎక్కడ నడిపిస్తే అవన్నీ అకల్ట్ ప్రాక్టీసెస్. క్రైస్తవులని చెప్పుకుంటే ఎలా ఉంటుందో టెస్ట్ చేద్దామని కూడా చెప్తారు. ఇట్స్ ఏ గివెన్ ఎ మోరల్ రైట్, అంటే దయ్యాలకి ఒక రైట్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటి వాటికి చాలామంది ఇక్కడ మన ఇండియాలో తెలియదులేండి. ఇంట్లో వాళ్ళకి కొన్ని క్రిస్టియన్ మోడర్న్ కంట్రీస్ క్రిస్టియన్లు అని చెప్పుకుంటారు, వారు ఈ అకల్ట్ ప్రాక్టీసెస్ చేస్తుంటారు. క్రైస్తవ ఫ్యామిలీలో పుడతారు ఇలాంటి వారికి డెమోన్ టార్చర్ తప్పదు ప్రియులారా. కాబట్టి వీటికి దూరంగా ఉన్నట్టు. ఆ మూడోది మనం చూస్తే కన్సల్టింగ్ ద మీడియం. 1 దినవృత్తాంతాలు 10:13 వచనాలు. ఇవి ఈ అకల్ట్ ప్రాక్టీసెస్ అన్నింటిలోకి వస్తాయి. కొంతమంది క్రైస్తవులు మీడియన్స్ సపోర్ట్ చేయరు. ఉదాహరణ సౌలు చూశారు కదా. సౌలు ఏం చేశాడు? ప్రభు దగ్గర విచారణ చేయకుండా యెహోవా ఒక మంత్రజ్ఞానిని పట్టుకుని ఒక స్పిరిట్ని కన్సల్ట్ చేయాలనుకున్నాడు. ఈ ప్రాక్టీసెస్ చాలా జ్యోతిష్యం చెప్పించుకోవడం ఇవన్నీ మరి క్రైస్తవులు ఏం చెప్పి జ్యోతిష్యాలు వీటికి అది చెప్పుకుంటే అవి సాతానుడికి రైట్, హీ హ్యాస్ ఎ రైట్ టు టార్చర్ అవర్ లైఫ్స్ ఈవెన్ దో వీఆర్ సేవ్డ్, వీ హ్యావ్ గివెన్ హిమ్ ఏ రైట్ టు టార్చర్ అస్. కాబట్టి వీటికి మేము దూరంగా ఉండాలి. ఈ మీడియంస్, ఈ జ్యోతిష్యాలు ఇలాంటి వాటికి మనం దూరంగా ఉండాలి. చాలామంది విషయాలు మీరు గమనించాలి. 4వది టాటూస్. చాలామంది క్రైస్తవులని చెప్పుకుంటూ చేతుల మీద గుర్తులు వేసుకుంటారు. టాటూస్ తెలుసు కదా, పచ్చబొట్లు అంటారు. పచ్చబొట్లు చాలా పచ్చబొట్లు సాతానుగాడికి ఒక ఓపెన్ డోర్ మాట. అది వాడి వాడికి దాడి చేయడానికి వాడికి మనమే అనుమతి ఇచ్చినట్టు. ఇలాంటి వాటి విషయంలో ఎవరైనా ఉంటే క్రైస్తవులు, మన తెలుగు రాష్ట్రాలకు తక్కువ లేని టాటూలు గీటూలు, ఇది కూడా వన్ ఆఫ్ ద ఓపెన్ డోర్ మాట నేను చెప్పదలుచుకుంది. ఇవే అకల్ట్ ప్రాక్టీసెస్ ఉంటాయి. ఇవి చేయరు కానీ కొన్ని చేస్తూ ఉంటారు. మనం అవేంటో చూద్దాం. తర్వాత ఈ అకల్ట్ ప్రాక్టీసెస్ గురించి లేవికాండం 19:28, ఇర్మియా 16:6, 1 కొరింథీ 10:23 వీటిల్లో మనం జాగ్రత్త పడాలి. అలాగే పామ్ రీడింగ్ అంటే జ్యోతిష్యం చూసుకోవడం, చేతులు రీడింగ్ చూసుకోవడం, తర్వాత న్యూమరాలజీ సంఖ్యాపరమైన ఇవన్నీ చూడడం, ఇవన్నీ సాతానిక్ అకల్ట్ ప్రాక్టీసెస్ అన్నమాట. ఈ వీటిలో మనం చేయగలిగితే ఎవరైనా పార్టిసిపేట్ చేస్తున్నారా, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా, ఈ విషయంలో జాగ్రత్తగా. ఇట్స్ ఎన్ ఓపెన్ డోర్ టు డెమాన్ టు అటాక్ యూ. ప్రియులారా, మిమ్మల్ని దాడి చేయడానికి మీరు అనుమతిస్తున్నారు. ప్రియులారా, ఈ విషయంలో బైబిల్ గ్రంథం ఖండితంగా ఆజ్ఞాపిస్తుంది. వీటికి మీరు దూరంగా ఉండాలని. వాటిని దేవుడు రాళ్ళిచ్చి కొట్టమని చెప్పాడు. ఖండితంగా ధర్మశాస్త్రంలో చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 18:9-12 మనం చూడొచ్చు. ప్రియులారా, అలాగే డివినేషన్
ఆత్మల సంప్రదింపు, ఇవన్నీ డివినేషన్. మొత్తం ద్వితోపదేశకాండంలో యెహెజ్కేలు 21:21 సామెతలు, కీర్తనలు 119:9 ఉంటాయి డివినేషన్, ఆత్మల, ఇవన్నీ చాలా ప్రమాదం. తర్వాత మంత్రాలు, తర్వాత మిస్టికల్ నాలెడ్జ్ సంపాదించాలని అనుకుంటారు. నిక్రోమెన్సీ అంటారు దీన్ని. లూకా 15:27-37 చదివితే మీకు తెలుసుకోవచ్చు. మిస్టికల్ నాలెడ్జ్ కావాలని కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ మ్యాజిక్లు, జిమ్మిక్కులు, ఇవన్నీ ప్రియులారా, దానియేలు 4:7, నిర్గమాకాండం 7:11-12, ఇవన్నీ దేవుడు చూడండి. మోసే టైంలో మ్యాజిక్ చేశాడు కదా వాడు కూడా, ఆడు అనుచరులు కూడా. పాము ఇది పెద్ద చీప్ ట్రిక్, మేము కూడా చేస్తున్నాడు, మ్యాజిక్ చేశాడు. అన్నీ ఎలా సాధ్యం చూసారు. వీటి వెనకాల, ఇన్నిటి వెనకాల ఒక డీమాన్ యాక్టివిటీ ఉంటుంది పిల్లలు. మనం ఈ విషయంలో జాగ్రత్త పడాలి. తర్వాత డీమానిక్ బుక్స్ చదువుతుంటారు, కామిక్ బుక్స్ అంటారు, ఈ బుక్స్ అంటారు పిల్లలు. ఇది మాత్రం ఉంటుంది జాగ్రత్త. మీ పిల్లలకి, మీ పిల్లల ఇంట్లో పిల్లరా ఈ బుక్స్ ఉండేవకండి, సూపర్ కామిక్ బుక్స్. ఇవన్నీ డెమానిక్ బుక్స్ అన్నమాట. ఇవి చెడ్డ బుక్స్. పిల్లల పుస్తకాలు చదువుతుంటారు, ఈ కామిక్ పుస్తకాలు. ఇవన్నీ ప్రమాదం ప్రియులారా. మీ పుస్తకాలు, ఎలాంటి పుస్తకాలు ఉంటే అపోస్తలుల గారు 19:19 చదవండి ప్రియులారా. ఇవి వింటే మీరు అనుమతించిన వారుగా ఉన్నారు ప్రియులారా. అపవాదైన సాతాను గాడికి, వాడి అనుచరులకి మీరు వాడిని దాడి చేయడానికి పర్మిషన్ ఇచ్చిన వారుగా మీరే అవుతారు. యోబు విషయంలో దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. నువ్వు ప్రాణం మాత్రం తీక, కానీ నువ్వేం చేయాలనుకున్నా చెయ్యి, కానీ ప్రాణం మాత్రం ముట్టుకోకు. దేవుడు పర్మిషన్ చదివేరే సందర్భం. కానీ మనమే ఇలాంటి కామిక్ బుక్స్, డెమానిక్ బుక్స్ మన ఇంట్లో పెట్టుకుని మనం ముఖద్వారాలు చేసినట్టు. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఇవన్నీ మనం చూద్దాం తర్వాత, ఇంకొన్ని ఉన్నాయి. కాబట్టి అర్జెంటుగా ఈ శరీర సంబంధమైన సిలువేసేయాలి. ఇట్లా ఈ ప్రాక్టీసెస్కి, అకల్ట్ ప్రాక్టీసెస్కి ఎవరైనా చేస్తే అర్జెంటుగా వాటిని బంధించేయండి. మీరు యేసునామములో మీరు క్రీస్తు రక్తాన్ని విడుదల చేయండి. అప్పుడు మీరు ఈ డెమానిక్, ఈ టార్చర్ నుంచి మీరు విడుదల పొందుతారు పిల్లలు. ఇది రెండవది. మూడవది ఏంటంటే విత్ హోల్డింగ్ ఫర్గివ్నెస్. అంటే మనం క్షమించరాని ఒక్క భయంకరమైన తత్వం క్రైస్తవులు అనేక మందిలో ఉంటుంది. క్రీస్తుని కలిగి ఉంటారు, ఒక వ్యక్తిని మనస్ఫూర్తిగా క్షమించలేరు. ఇది చాలా ప్రమాదకరం ప్రియులారా. ఓ బెటర్నెస్ అంటారు చూడండి ఇంగ్లీష్లో. అపోస్తలుల కార్యం 8:22-23 వచనాలు, మత్తయి సువార్త 18:34. ఈ పిక్చర్లో ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్తారు చూడండి. ఈ పిక్చర్లో కనబడుతుంది కదా. ఒకడు యజమానుడికి అప్పు విషయంలో, అప్పు అయిపోయి వడ్డీ ఉంటే డెప్ట్ ఉంటే, వాడు ఆ డెప్ట్ని క్లియర్ చేయలేక బతుములాడుకుంటే యజమానుడు ఆ డెప్ట్ని అతను మాఫీ చేస్తాడు. అదే ఆ దాసుడు వేరొకడు ఈ దాసుడికి అప్పు ఉంటే అతను మాత్రం క్షమించి పేక పట్టుకున్నాడు. చూసారా, ఫర్గివ్ చేయలేడు, అతను క్షమాపణ పొందుకున్నాడు. ఇతరులను క్షమించలేని గుణం ఉందా? దీనికి కూడా దయ్యం వస్తుందా? ఎస్, దయ్యం మనలోకి రాకపోవచ్చు, మన మైండ్ కంట్రోల్ చేయడానికి మనమే ఆస్కారం ఇచ్చినట్టు అవుతాం ప్రియులారా. మీరు క్షమించలేని గుణం ఉందా? ఇమ్మీడియట్గా ప్రభు రాజు రక్తంలో, యేసునామంలో వారిని క్షమించండి. మీరు ఎవరితో విరోధం ఉందో, మీ పగ, ద్వేషము, ఇవన్నీ మార్కు సువార్త 11:25 అన్ఫర్గివ్నెస్, జెలసీ, రెసెంట్మెంట్, ఇవన్నీ యాంగర్, స్టబోర్నెస్, ఇవన్నీ ముఖద్వారాలు ప్రియులారా. సాతాను వాడి అనుచరులకి మిమ్మల్ని దాడి చేయడానికి. ఇది అర్జెంటుగా ఈ ద్వారాలు మూసేయాలి. మీరు ఇదే క్షమించలేని గుణం మీలో ఉంటే అది ఓపెన్ డోర్ అన్నమాట. సాతాను గాడు రావడానికి ఇల్లు మన ఓపెన్, చీకట్లో మన ఊరెళ్ళి తలుపు తీసుకుని ఉంటాం కదా, తలుపు వేసి కదా వెళ్తాం. మనం పిచ్చిగా విడుదల చేసి తలుపు వేసేసి మనం ఏం కాదులే అంటే మన ఇంటికి వచ్చినట్టు ఒక్క వస్తువుమే కలదు పిల్లలు. అలాగే మనం క్షమించరాని గుణం మనలో పెట్టుకుంటే ఏమి కాదు అనుకుంటున్నామా, అదే డ్రైవింగ్ లైసెన్స్ ఆడికి. ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఆడికి సాతాను గాడు చక్కగా డ్రైవింగ్ లైసెన్స్తో అఫీషియల్గా వస్తాడు మన మీద దాడి చేయడానికి. ప్రియులారా, దయచేసి ఈ విషయంలో మీరు మారు మనసు పొందాలని మీరు ఏమన్నా ఉంటే దయచేసి వీటి ద్వారాను మూసేయండి. యేసు రక్తంలో పాప క్షమాపణ పొందుకుని ద్వారాను మూసేయండి. తర్వాత నాలుగవది, ఏ విధంగా సైతాను దయ్యానికి ఆ లైసెన్స్ వస్తుందంటే సెక్స్ అవుట్ సైడ్ మ్యారేజ్, వివాహేతర సంబంధాలు, ఇవి తప్పకుండా వస్తాయి ప్రియులారా. చాలామంది అనుకుంటారు వివాహ సంబంధాలు పెట్టుకునేవారు కొండోమ్ వాడేస్తే మాకు ట్రాన్స్మిషన్ జబ్బులు రాగిపోతాయి అని భావిస్తారు. కానీ కండోమ్ వాడినా కూడా మనం మాట్లాడుతున్న ఇది అవసరం కాబట్టి దయ్యాలు ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి ట్రాన్స్ఫర్ అవుతాయి. తెలుసా మీకు? చాలా ప్రమాదం ఇది. చాలామంది
తప్పు దొరకకుండా ఏదో చేసేద్దాం అనుకుంటున్నారా ప్రియులారా? రహస్య పాపములు నీ వాక్యపు వెలుగులో కనబడుతున్నాయి ప్రియులారా. ఇలాంటివి అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ప్రియులారా, ఇది ఖచ్చితంగా ద్వారము. ఇది భయంకరమైన మన జీవితాన్ని నాశనం చేసే ఒక ద్వారము. సాతానుగాడికి ఇట్స్ ఎ డ్రైవింగ్ లైసెన్స్ ప్రియులారా. 1 కొరింథీ 6:16 వేశ్యతో కొలుసుకుని వాడు దాంతో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? చూసారా? వారిద్దరూ ఏక శరీరం ఎందురని మోసే చెప్పుచున్నాడు కదా. అమ్మో ప్రియులారా, అంటే అల్టిమేట్గా అది ఒక అవిశ్వాసి దగ్గరికి ఒక విశ్వాసి వెళ్తే ఆ దయ్యం ట్రాన్స్ఫర్ అయ్యి వస్తుంది. నువ్వు ఏ జాగ్రత్తలు తీసుకున్నా ఆ దయ్యంని మాత్రం ఇవి ఆపలేవు ప్రియులారా. ఈ చాలా ప్రమాదకరం ప్రియులారా. దయచేసి ఇది మీరు ముఖద్వారాన్ని మీరు మూసేయండి. క్రీస్తు రక్తం మీ ఆ శరీరంలో ఉండే బలహీనతని సిలువలో క్రూసిఫై చేసేయండి, దాన్ని వేసేయండి, సిలువ వేసేయండి దాన్ని, ఈ శరీరముని, ఆ బలహీనతని, ఆ పాపమును ఒప్పుకొని క్రీస్తులో నేను ప్రతిరోజు చనిపోతున్నానని పౌలు చెప్పాడు ఆ మాటలు. మరి పౌలు చనిపోవాల్సిన అవసరం ఇది, ఆల్రెడీ పరిశుద్ధాత్మ పొందేశాడు కదా, ఇంకెందుకు చంపుకోవాల్సిన అవసరమే వచ్చింది. ఆయన ఇంకా శరీరంతో ఉన్నాడు. పాప శరీరము మనకి విడుదల వచ్చే ఒక రోజు వస్తుంది. అప్పటి వరకు ఈ పోరాటం ఉండదు. ఆత్మ విరోధంగా శరీరం పోరాడుతూ ఉంటుంది ప్రియుల. సిలువేసేయాలి కోరికల్ని ప్రియులారా. ఇవి ప్రమాదకరం. ఇది కూడా ఒక ఓపెన్ డోర్. 5వది చూద్దాం, అబార్షన్. ఏం కాకుండా ఇది కూడా క్రైస్తవులు ఎక్కువ చేస్తుంటారు, అబార్షన్ చేస్తుంటారు. ఇది ప్రాణం తీసే నరహత్య చేయకూడదని ఆజ్ఞన 10 ఆజ్ఞల్లో ఒక ప్రధానమైన ఆజ్ఞను మీరినట్టే ప్రియులారా. నిర్గమాకాండము 20:13, 21 అధ్యాయం 22, 23 వచనాలు, సామెతలు 6 అధ్యాయం 16-19 వచనాలు. ఈ ఆజ్ఞలు మనం మీరిన వారుగా అవుతాం. చాలామంది పసిపిల్లడుగా పిండంగా తయారైనప్పుడే ఆపరేషన్ చేయించేస్తారు, భర్తలు చేయించేస్తూ ఉంటారు. క్రైస్తవ కుటుంబాల్లో కూడా జరుగుతుంటాయి ఇలాంటి భయంకరమైన ఇది ప్రమాదం. నేను ఆల్రెడీ చెప్పాను ఒక వీడియోలో, మీకు ముందే వీడియో చేశాను. ఒక పురుషుడి నుంచి కణము ఒక స్త్రీ యొక్క అండంలోనికి ప్రవేశించినప్పుడు ఒక భయంకరమైన ఒక లైట్ విడుదలవుతుంది. ఒక భయంకరమైన ఒక లైట్ విడుదలవుతుంది అంటే అప్పుడే ప్రాణం అనేది స్టార్ట్ అవుతుందని అర్థం. అంతేగాని ఆ పండం తయారైన తర్వాత మన ప్రాణం తీసే హక్కు మనకు లేదు ప్రియులారా. ఏదో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు క్రైస్తవుల్లో కూడా, ఏదో పిల్లలు పుట్టేస్తారని వాళ్ళని చేయించేస్తారు. మీరు చేసిన పాపాలు 2వ తప్పు కూడా చేయకండి. మీరు ఒక తప్పు చేశారు, మళ్ళీ ఇంకో తప్పు ప్రియులారా. ఈ విషయాల్లో క్రైస్తవులు జాగ్రత్త పడాలి ప్రియులారా. ఈ విషయంలో జాగ్రత్త పడాలి, వీటికి దూరంగా ఉండాలి. మనం పొరపాటు చేశారా, దాన్ని దేవుడు మరి అనుభవించాలి, క్షమిస్తాడు, దేవుడు క్షమిస్తాడు, కానీ దాని పర్యవసానాలు అనుభవించాలి. ఆ బిడ్డను చంపే హక్కు మనకు లేదు ప్రియులారా. ఈ విషయంలో క్రైస్తవ లోకం ఈ డోర్ని అర్జెంటుగా క్లోజ్ చేసేయాలి. తర్వాత ఇన్నర్ అండ్ మ్యారేజ్ ఓస్, ఇది కూడా చాలా ప్రమాదకరం. ఈ మధ్యకాలంలో ఇది ఒక ఖచ్చితంగా ఈ ఓపెన్ డోర్ ఉంటుంది. అంటే ఇన్నర్ ఓస్ అంటే ఏంటి? ఉదాహరణకి మత్తయి సువార్త 12:37, సామెతలు 20:25, జకర్యా 5:4. వీళ్ళు అంటే అర్థం ఏంటి? ఇన్నర్ ఓస్ అంటే ఏంటి అర్థం? ఇది ఎలాగా ఆ సైతాన్ని ఆకర్షిస్తుంది అంటే, దేవుడి దగ్గర ప్రమాణం చేస్తారు చాలామంది, ఇవి చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను. ప్రమాణం యెహోవా పేరట ప్రమాణం చేసిన తర్వాత దాన్ని మీరు నెరవేర్చకపోతే ఈ వాక్యాల పక్కన మత్తయి సువార్త 12:37, సామెతలు 20 అధ్యాయం 25 వచనం, జకర్యా 5 అధ్యాయం 44 వచనం ప్రకారము ఇవి దేవుడు మనం చేసిన ప్రమాణాలు మనం నిలబడకపోతే అవి ముఖద్వారాలు, శాపం మన ఇంటికి వస్తుంది ప్రియులారా. అంత మాత్రమే కదా, మలాకి 2 అధ్యాయం 14 వచనం ప్రకారము నీ యవ్వనంలో ఉన్న నీ భార్యను నువ్వు విడినాడుకు, నువ్వు చేసిన నిబంధన మర్చిపోకు అనే మాటలు మీకు కనపడతాయి మలాకి 2:14. నీ భార్య ఎదుట నువ్వు నిబంధన చేసావు, దేవుని పేరుతో ప్రమాణం చేసావు అంటే దేవుని సమక్షంలో దేవుని పేరు ఉచ్చరించి నువ్వు ప్రమాణం చేసావు. ఆ ప్రమాణం బ్రేక్ చేసావా, కుటుంబాన్ని అఫీషియల్గా వాడికి డిక్లరేషన్. దేవుడు యోబు విషయంలో పర్మిషన్ ఇవ్వడం కాదు, మీరే ఓపెన్గా పర్మిషన్ ఇచ్చారు వాడికి. సాతాను వాడు అనిచ్చారు ప్రియులారా. వాడు మీ కుటుంబాన్ని చీల్చేస్తాడు. అర్జెంటుగా మీరు ఈ విషయంలో రిపెంట్ అవ్వండి. భర్తలైనా భార్యలైనా ప్రియులారా, మీ భర్తలతోనూ మీ భార్యలతోనూ చేసే ప్రమాణాల్లో విషయంలో మీరు కట్టుబడి ఉండండి. అప్పుడు ఆ ద్వారాన్ని మీరు మూసిన వారు అవుతారు. అప్పుడు వాడు మన మీద వాడికి అధికారం ఉండదు ప్రియులారా. దేవుడి దగ్గర మీరు ఇచ్చిన మాటలు నెరవేర్చుకోండి. దేవుని సమక్షంలో
దేవుని పేరు ఉచ్చరించిన వాగ్దానాలు మీరు కట్టుబడి ఉండండి ప్రియులారా. దయచేసి వాడికి ఒక ద్వారంగా మీరు నిర్లక్ష్యంగా ఉండకండి ప్రియులారా. ఈ విషయంలో మీరు క్రైస్తవ లోకం జాగ్రత్త పడాలి ప్రియులారా. ఇంకోటి ఏది ఇన్ని రకాల మన జీవితంలో శరీర నడినెత్తి నుంచి అరికాలు వరకు మనం అన్ని విషయాల్లో ఈ విషయాల్లో జాగ్రత్త పడ్డామా, మనం వాడి యొక్క టార్చర్కి, వాడి యొక్క ఇన్ఫ్లుయెన్స్కి మనం లోను కాకుండా మనం భద్రపరుచుకునే వారుగా ఉంటాం ప్రియులారా. 7వది ఎక్స్పోజర్ టు అన్హోలీ థింగ్స్. అంటే మనకి యోగ్యత తీసుకురాని కొన్ని ఈ పోనోగ్రఫీ, యవనస్తులు క్రైస్తవ సమాజంలో పోనోగ్రఫీ, హర్రర్ మూవీస్, డార్క్ మ్యూజిక్. హర్రర్ మూవీస్ చూడడం అంటే ఏదో అనుకుంటాం, అది కూడా మంచిది కాదు. అది దయ్యాల్ని ఆకర్షించడానికి ఒక ఆస్కారం. డార్క్ మ్యూజిక్ అంటే ఒక దేవుని స్తుతించే మ్యూజిక్లు కాకుండా అన్య సంబంధమైన పిచ్చి డ్యాన్సులు వేసి మ్యూజిక్లు ఉంటాయి, రోడ్డు మీద వేస్తూ ఉంటారు పిచ్చి పాటలు, డ్యాన్సులు. అవి కూడా దయ్యానికి ఒక లైసెన్స్ ప్రియులారా. మీ పిల్లలు మీరు విషయంలో ఏం చేస్తున్నారో మీరు ఆలోచన, తల్లిదండ్రుల పిక్చర్లో కనపడుతుంది చూడండి చక్కగా. ఏదైతే ఎక్స్పోజ్ అవుతారో వీళ్ళు, ఎక్స్పోజర్ అవుతారో వీటి అన్హోలీ థింగ్స్కి, ఇవన్నీ అన్హోలీ థింగ్స్, అపవిత్రమైనవి. ఇవన్నీ ఈ అపవిత్రమైన వాటిని మనం చూసి మనం వింటున్నామో చెవుల్లో, ఇవి లైసెన్స్ ఇస్తున్నాయి దయ్యాలకి. అవి మన జీవితాల్లోకి ఎంట్రీ అవ్వడానికి, అంటే డైరెక్ట్ లోపలని కాకపోయినా ఎంట్రీ మన జీవితాన్ని ప్రభావితం చేయడానికి మనం ఒక లైసెన్స్ ఇస్తున్నాం ప్రియులారా. ఈ విషయంలో మీ బిడ్డలు, తల్లిదండ్రులారా, మీరు బిడ్డలు జాగ్రత్తగా ఉండండి. కీర్తనలు 101:3లో కీర్తనగాడు అంటాడు, నేను కన్నులతో ఒక నిబంధన చేసుకున్నాను అంటాడు. నా కన్నులతో నిబంధన చేసుకున్నాడట. అంటే నా కన్నులు అర్థమైన చూడకుండా నిబంధన చేసుకున్నాను అంటే, అలా మనం అంటే అతను అలా ఆ నిర్ణయం తీసుకున్నాడు. అలాంటి నిర్ణయాలు మనం కూడా తీసుకోవాలి ప్రియులారా. నిబంధన చేసుకుందాం, మన కళ్ళుతో చెవులతో నిబంధన చేసుకుందాం. ఈరోజు ఈ విషయంలో ఎవరైనా ఉంటే, పొరపాటు ఉంటే దయచేసి మీరు దేవుని దగ్గర ఇప్పుడే ఇమ్మీడియట్గా క్షమాపణ. ఆ దయ్యము వదిలిపోదు, లేకపోతే ఎన్ని చేసినా అది వదలదు. ముందు కన్ఫెస్ చేయండి, రిపెంట్ అవ్వండి. అప్పుడు యేసునామములో దాన్ని వెళ్ళగొట్టండి. అప్పుడు డైరెక్ట్గా యేసునామములో వెళ్ళగొట్టేస్తానంటే పోతుంది. ఎందుకంటే మీరు లైసెన్స్ ఇచ్చారు ఆల్రెడీ ప్రియులారా. 8వది చూద్దాం. 8వది డ్రగ్స్ అండి. క్రైస్తువులను చెప్పుకుంటూ క్రీస్తు రక్తంలో కడగబడి మారు మనసు ప్రభు కోసం బతుకుతామని చెప్పి మత్తు పదార్థాలకి, సిగరెట్లకి, ఈ తాగుడికి అలవాటు పడిపోతే క్యాజువల్గా తాగుతాం, క్యాజువల్గా సిగరెట్ కాలుస్తాం అని మీరు చేయడం వల్ల దయ్యాలు వీటి ద్వారా మన ఇంట్లోకి వస్తాయి. మన హృదయమైన ఇంటికి వస్తాయి. హృదయమైన ఇంటిని, మన హృదయమైన తలంపుల్ని మనని ప్రభావితం చేస్తాయి. మన కుటుంబం నాశనం అయిపోతుంది. ఎఫెసీ 5:18 ప్రియులారా. గలతీ 5:19 తాగుబోతులు, ఎంతో తిరిగిబోతులు అందరూ ఉన్నారు. 19 మీరు చదువుకోండి, మీది హోంవర్క్. మరి అంటే ఇది వీడియో లెంతీగా చేయకుండా ఉండడం కోసం ఇలా జరుగుతుంది ప్రియులారా. ఏదైనా నేను సొంత మాటలు చెప్పకుండా, నా సొంత ఆలోచనలు మీ ముందు చెప్పకుండా లేఖనాధారాలతో మీకు చెప్పడం జరిగింది. ఇవన్నీ మీకు చదివి వినిపిస్తే లెంతీగా అవుతుందని ఈ 5th పార్ట్ అయినా కొంచెం తక్కువ లెంత్ ఉండాలని ఇలా చేయడం జరిగింది. మీరు హోంవర్క్ మనం వినడం కాదు, కానీ చక్కగా వాక్యాలు తీసి మీరు చదువుకోండి. నేను చెప్పింది అలా ఉందో లేదో, ఆ డ్రగ్స్కి సంబంధించి వీటి గురించి మాట్లాడుతుంది ఈ వచనాలు అని మాట మీరు ఆలోచన చేయండి. సామెతలు 20:1 కూడా ఇవన్నీ మన ఇంట్లో దయ్యం వస్తుంది. పిల్లలు ఇంట్లో సమాధానం ఉండదు. ఎందుకు ఉండదంటే మనమే వాటికి లైసెన్స్ ఇచ్చేసాం. దేవుడు ఏం చేయలేడంటే దేవుడు అవి ఒకరి దగ్గర ఉండలేమని పౌలు చెప్తున్నాడు కదా. దేవుని ఆత్మ, మీరు దాసులు, దానికి దాసులు, దీనికి దాసులు, అలా కుదరదు అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. పిల్లలు దేనికి ఒక్కడికే దాసుడిగా ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి దాసులుగా ఉండాలనుకుంటున్నామా, లేకపోతే అపవాదాన్ని సాతానికి అడిగి దాసులు అవ్వాలనుకుంటున్నామో ఒకటే నిర్ణయించుకోవాలి. పిల్లలు ఈ బానిసలు అయిపోయిన క్రైస్తవులు చాలామంది ఉన్నారు. వీటికి ఇవి కూడా ముఖ ద్వారాలు ప్రభు. అందుకే నేను ఇంట్లో సమాధానం ఉండదు పిల్లలు. అందుకే నేను ఎందుకు చెప్పా ఈ వీడియో ఎందుకు చేస్తున్నా మీకు అర్థమైంది. ఇప్పటికే ఆ పాటికి అర్థమై ఉంటాం. ఇవన్నీ ఏదో చెడు లక్షణాలు ఉన్నాయి 8 కేటగిరీలో మనం చూసామో, ఇవన్నీ మన జీవితాన్ని అపవాది ఏలుతూ ఉంటాడు ప్రియుల. ఏలడం వల్ల మన ఇంట్లో సమాధానం ఉండదు, మనశ్శాంతి ఉండదు, ఆరోగ్యం ఉండదు. ప్రభు ఇవన్నీ కారణాలు ప్రభు. అందుకని ఈ వీడియో జరుగుతుంది. దురాత్మల శాస్త్రం ఎందుకు బాబు, ఈ దయ్యాల గురించి నాకెందుకని చాలామంది అనుకుంటున్నారు. దయ్యాల శాస్త్రం గురించి ఇప్పుడు ఎంత అర్జెంటుగా 5 బాటిల్ చేయాలా అనుకుంటున్నారు పిల్లరా. చెయ్యాలి, తెలుసుకోవాలి పిల్లలు, ఖచ్చితంగా తెలుసుకోవాలి.
9ది చూద్దాం. యోగా మెడిటేషన్ ఈ మధ్యన ఫేమస్ అయిపోయింది కదా, మన యోగా డే జరిగింది. మరి భారతదేశంలో అదొక అఫీషియల్గా జరిగింది. భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఒక హాలిడేగా చేయడం, అంటే హాలిడే అంటే గుర్తించారు యునైటెడ్ నేషన్స్ వారు. ఇదేదో భారతీయ, ఇది ఒక సంపద అని ప్రధానంగా చెప్తారు. నేను వారిని ఏమంటలేదు, కానీ క్రైస్తవులుగా అయితే మీరు దూరంగా ఉండాలి. నేను చెప్పదలుచుకుంది ఇదే. దీనికి డైరెక్ట్గా రిఫరెన్స్ లేవు బైబిల్లో, మీరు యోగా చేయకూడదు అని బైబిల్లో డైరెక్ట్ లేదు. మనకి జ్ఞానం ఉపయోగించాలి ప్రియులారా. ఒక వాక్యం మీకు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. రోమపత్రిక 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధతను, దేవునికి అనుకూలమైన సజీవ యాగంలో మీ శరీరములను ఆయనకి సమర్పించుకున్నటిని దేవుని వాత్సల్యమును బట్టి మేము బతిమాలకు. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. సజీవులంగా, యాగంగా మన శరీరాలను మనకి అర్పించాలి. ఈజ్ ఎ బంట్ ఆఫరింగ్గా మన శరీరాలు ఇవ్వాలి. బైబిల్ ఇంకో వచనం చెప్తుంది, యూ హ్యావ్ టు రిన్యూ అవర్ మైండ్స్ అండ్ స్పిరిట్స్ అని చెప్తుంది. దేవుని వాక్యం రిన్యూ చేసుకోవాలంట, అది చెప్తుంది బైబిల్. చెప్పి పోతుంది. ఇది డైరెక్ట్గా యోగా చేయకూడదని లేదు. క్రైస్తవులకి అనేకమంది డౌట్ ఉండిపోయింది. ఊపిరి పీల్చుకుంటే తప్ప, ఒళ్ళు రకరకాలుగా వంచితే తప్ప కాదు, అవి తప్పు కాదు. కానీ యోగా అనే పేరులో ఇవి మాత్రమే ఉండవు. మీరు అల్టిమేట్గా ఫస్ట్ ఇచ్చి చెప్పి ఇది ఎందుకు డైరెక్ట్గా రిఫరెన్స్ చదవండి. ఇక్కడ మీరు దయచేసి డైరెక్ట్ రిఫరెన్స్లు మీకు దొరకవు, కానీ బైబిల్లో దేవుడు అన్ని విషయాలు కవర్ చేయడానికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఆ వాక్యాలు మనం అర్థం చేసుకోగలిగితే ఇండైరెక్ట్గా మనకి చెబుతున్నాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:2, 2 కొరింథీ 11:14-15 వచ్చి, ఎఫెసీ 5:11, ఫిలిప్పీ 4:8, కొలస్సీ 2:8, ఇవన్నీ వచనాలు పిల్లలు. ఇండైరెక్ట్ వర్సెస్ మీకు చూపిస్తున్నాను. డైరెక్ట్గా మీరు ఎక్కడుంది బాబు, ఎక్కడ లేదు కదా అని అనకండి దయచేసి. దీని ఉద్దేశం నేను చెప్తాను. ప్రతి ఒక్క ప్రాపర్ ఏదైతే వీరు పెడుతున్నారో అవన్నీ దానికి ఇట్ హ్యాస్ బిన్ లింక్డ్ టు హిందూ గాడెసెస్. అంటే మనం వారిని ఏమంటలేదు, మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఆసనాలు అంటారు కదా, ఆసనాలు, అవి ఆసనాలు, దానికి ప్రతి ఆసనానికి ఒక ముడిపడి ఉంది. అంత మాత్రమే కాదు, వీరు ఏం చెప్తారంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఊపిరి పీల్చుకోవడం, వదిలేయడం అవన్నీ మంచివే, కానీ యోగాసనాల్లో చేసేది వేరు. మీ మనస్సుల్ని ఫ్రెష్గా ఉంచుకోవాలట, మీ మనసుల్ని నూతనంగా, అంటే నెస్ని అంటే ఖాళీగా ఉంచుకోవాలట. ఇక్కడ వస్తుంది ప్రాబ్లం. మీరు మనసుల్లోకి ఏది రానివ్వకండి, మీ మనసుల్ని నిర్మలంగా ఉంచండి, నిర్మలంగా ఖాళీగా ఉంచండి అని చెబుతారో ఈ యోగా చేసినప్పుడు. ఇక్కడే వస్తుంది సమస్య. ఇప్పుడు దాకా మనం ఏం చూస్తున్నాం, శరీరము ఒక ఇల్లు మనిషికి, అది దేవుని ఆత్మను నివసించాలి, ఏదో దురాత్మని నివసించాలి. మా ఇంటికి వెళ్ళిపోతానని దెయ్యాలు చూసాం కదా. ఖాళీగా ఉంటే ఉండదండి, ఖాళీగా ఎప్పుడు ఉండడం సాధ్యం కాదు. అది ఒక భ్రమ, ఇది మాయ. ప్రియులారా, నేను మనసును ఖాళీగా ఉంచుకోండి అని అంటున్నారు. ఎక్కడ సమస్య వస్తుంది. దేవుని వాక్యం అలా చెప్పట్లేదు, ఖాళీగా ఉంచుకోమని చెప్పట్లేదు. యూ హ్యావ్ టు రిన్యూ యువర్ మైండ్ అని చెబుతుంది ప్రియులారా. అంతే తప్ప దేవుని ఆత్మచేత నూతనం చేయబడాలని మనకు వాక్యం చెప్తుంటే నువ్వు ఖాళీగా మనసు ఉంచుకో, హృదయాన్ని ఉంచుకో అనేది, ఖాళీగా ఉంటే నీకు మనసు అప్పుడు ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుంది చేసే వాళ్ళకి. ఎందుకంటే ఈ సీక్రెట్, ఇవి అన్ని దురాత్మలు అవి ప్రభావితం చేయడానికి ఒక లైసెన్స్ ప్రియులరా. కాబట్టి మీరు ఎక్సర్సైజ్ చేయండి, ఎంకరేజ్ చేస్తాం. మీరు ఊపిరి ఎక్సర్సైజ్ చేసుకోండి, ఇంట్లో చక్కగా వాకింగ్ చేయండి. రకరకాల జిమ్లో ఏదైతే జిమ్లో చూపిస్తారో అలాంటి ఎక్సర్సైజ్లు అన్నీ చేసుకోండి. ఒళ్ళు వంచాలి, మరి ఒళ్ళు వంచకపోతే సమస్య. కాబట్టి వీటికి దూరంగా ఉండండి. దీని గురించి అంత వివరంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కువ మాట్లాడితే బాగోదు ప్రియులారా, ఎక్కువ మాట్లాడకూడదు. ఇది క్రైస్తవులకు తగదు. నేను చెప్పదలుచుకుంది అది. నేను బయట వారిని నేనేమో చెప్పదలుచుకోలేదు. క్రైస్తవులుగా ఇది తగదని నేను దేవుని పరిచయం చేసేవాడుగా నేను చెప్తున్నాను. ఈ వచనాలు మీరు పరిశీలనలో పెట్టి మీరు ఆలోచన చేయండి, మీకు దేవుని మధ్య ఆలోచన చేయండి. అప్పుడు దేవుడే మీకు విషయాన్ని తెలియజేస్తాడు. తర్వాత జనరేషనల్ కర్సెస్, వంశపారంపర్యంగా వచ్చే శాపాలు కూడా మన జీవితాలని ప్రభావితం చేయడానికి అవకాశం ఉన్నది ప్రియులారా. ఉదాహరణకి, నన్ను ప్రేమించేవాడి విషయంలో 1000 తరాల వరకు నేను కరుణించేవాడై ఉన్నాను, నన్ను ద్వేషించిన వాడి విషయంలో 3-4 తరాలు వాడికి శాపము రప్పిస్తానని దేవుడు చెప్పాడు. అంటే దేవుడు శపించడు, దేవుడు ఎవరిని శోధించడు, శపించడు.
ఎవడైతే దేవునికి విరోధంగా పాపం చేస్తాడో దేవుని కాపుదల ఉండదు. వాడి యొక్క కరసు, వాడి యొక్క జెనెటిక్స్ 4th జనరేషన్ వరకు ఉంటుంది ప్రియులారా. ఎవడో ఉదాహరణకి మా తాత ఉన్నాడు, ఎవరిని అంటలేదు సుమా, ఎవో పాత ఉన్నాడు. ఉదాహరణకి మా తాత ఏవో చేయకూడదు పని ఒక పిల్లని బలిచ్చాడు. అప్పట్లో బలిళ్ళు ఇచ్చి పిల్లలను కూడా బలిచ్చేవారు. ఆ బలిచ్చారు కదా, అది దేవునికి విరోధమైన కార్యం, అది శాపగ్రస్తమైన కార్యం. అది మా తాత ఎవడో ముత్తాత చేసి ఉంటే ఆ కరసు ఎలాగ వస్తుంది ప్రియులారా. అదేంటండి అతను చేసే తప్పుకి మేము ఎలాగ అనిపిస్తామంటే, ఎస్, మీరు అనిపించడం కాదు, ఒక జనరేషన్ కర్సెస్ అలా ఉంటాయి. దాన్ని మీరు బయటపడవచ్చు, దానికి ఆస్కారం ఉంది. నిర్గమాకాండం 20:5 నిర్గమాకాండం 34:7 దయచేసి మీరు చదువుకోండి. మీరు ఈ స్క్రీన్లో కనబడుతుంది కదా, ద్వితోపదేశం 5:9, సామెతలు 3:33, సామెతలు 18:21, యాకోబు 3:8-10 చదవండి. ఈ జనరేషన్ కర్సెస్ని మనం బ్రేక్ చేయాలి పిల్లలు. ఇవి కూడా వన్ ఆఫ్ ద రీజన్ అంటున్నాను. మన కుటుంబాలు శాంతిగా లేకపోవడం అంటే కర్సు వస్తూ ఉంటుంది పిల్లలు. మన తాత చేసిన తప్పుకు మనం అనిపించడం కాదు, కానీ మనం కూడా పాపం చేత ఏడవబడి, దేవుడు ఎన్నడూ ఎవరిని శోధించడు, మీ పాపములే మిమ్మల్ని చేత వేడవబడి మీరు శోధించబడతారని బైబిల్ చెప్తుంది. యాకోబు చెప్తున్నాడు పిల్లరా. మనం మన సొంత ఇచ్చల చేత ఏడవబడి మనం శోధనలో పడతాం. కానీ ఇలాంటి ఆస్కారం కూడా ఉంది. యూ హ్యావ్ టు బ్రేక్ ద జనరేషన్ కర్సెస్. యేసు నామములో ఇప్పుడు మీరు బంధించాలి. ప్రభువా, మాకు తెలియకుండా మా పితరుల వల్ల ఏదైనా ఉంటే యేసు నామములో మేము ఆ జనరేషన్ కర్సెస్ బ్రేక్ చేస్తున్నామని ఒక్క ప్రార్థన తప్పే ఉందని చేసుకుంటే మీకు విడుదల వస్తుంది పిల్లరా. ఇది మీ కుటుంబ సమాధానం ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి జనరేషన్ కర్సెస్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ టు హ్యావ్ డేమన్స్ టు అటాక్ అస్. కాబట్టి ట్రోమాటిక్ ఎక్స్పీరియన్సెస్, ఇది 11ది ముఖద్వారం ఏంటంటే, ఉదాహరణకి ఫిజికల్ మెంటల్ అబ్యూజ్. ఇది ఎలాగ మనం చూడాలంటే దీనికి లేఖనాలు అవసరం లేదు ప్రియులారా, మీకు తెలుసు కాబట్టి నేను లేఖనాలు చూపించలేదు. ఉన్నాయి, చాలా ఉన్నాయి, మీకు తెలుసు. అంటే ఉదాహరణకి ఫిజికల్ మెంటల్ అబ్యూజ్ అంటే ఇవి ఎలాగా ముఖద్వారాలు అవుతాయి సైతాన్ గాడికి అంటే, ఉదాహరణకి భార్యాభర్తలు ఉన్నారు. ఒక వ్యక్తి భర్త భార్యను కొట్టడు, ఫిజికల్గా దాడి చేయడు, కానీ మాటలతో హింస పెడుతూ ఉంటాడు. అది మానసికమైన ఒత్తిడి, భయంకర అనుమానం జబ్బు, ఇవన్నీ మెంటల్గా అబ్యూస్ చేస్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు. ఇవన్నీ ఆ కుటుంబంలోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. కొంతమంది కొడుతూ ఉంటారు, భర్తలు కొడతారు, భార్యలు భర్తను కొట్టి సంఘటనలు కూడా ఉంటాయి. ఈ ఫిజికల్ అబ్యూస్ కూడా ఆ ఇంటిలో లైసెన్స్ మాట. ఇవి అన్నీ దేవుని వాక్య విరుద్ధమైన పనుల వల్ల సాతాను గడికి లైసెన్స్ ప్రియులారా. వాడు వస్తాడు, మన ఇంటికి వస్తాడు, మన ఇంట్లోకి వస్తాడు. దయచేసి ఎక్కడైతే మీ భార్యల్ని మీ భర్తల్ని ఫిజికల్గా మెంటల్గా అబ్యూస్ చేస్తున్నారో ఆ విషయంలో రిపెంట్ అవ్వండి. మీరు రిపెంట్ అవ్వకపోతే మీకు, అది మీ బిడ్డలకి ప్రమాదకరం ప్రియులారా. ఆ సాతాను యొక్క టార్చర్ మీరు అనుభవించాలి. అది భయంకర నెమ్మది లేకుండా దయ్యాలు, నెమ్మది లేని దయ్యాలు ఉన్నాయి ప్రియులారా. మేము ఆల్రెడీ చూసాం, భారభరితమైన దయ్యం ఉన్నట్టు చూసామా పోయిన లాస్ట్ వీడియోలో. భారభరితమైన దయ్యం, అది ఒక రకమైన దయ్యం. మనసు శాంతి ఉండదు, సమాధానం ఉండదు ప్రియులారా. మీరే కుటుంబాన్ని చీల్చిన వారు అవుతారు. దయచేసి ట్రమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు ఇమ్మీడియట్గా ఎవరి వల్ల అవుతుందో అది సమాంతరం. బైబిల్ గొడవలు వస్తాయట, గొడవలు రాకుండా మనం, కానీ ఎవరి వల్ల వస్తుందో అది వాడికి శ్రమని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈ విషయాల్లో మీరు భర్తలారా, భార్యలారా, మీరు ఫిజికల్ అబ్యూజ్, మీ భార్యల్ని భర్తల్ని దూరంగా ఉండండి. మెంటల్గా అబ్యూజ్ చేయకండి, మెంటల్గా టార్చర్ పెట్టకండి. నువ్వు దరిద్రుడివి, నువ్వు ఇయ్యని, నువ్వు ఏంటి చేయలేదు, అవి ఎలాంటివి అంటే భర్తని మెంటల్గా ఆడవాళ్ళు కూడా చేస్తారు, మగవాళ్ళు చేస్తారని, ఎవరో అతిథులు కాదు ఈ విషయాల్లో. తర్వాత అల్టిమేట్గా మనం 12వ ఆఖరిగా చూద్దాం ప్రియులు. ఇది 12వది, ద్వితోపదేశం 32:17. వారు దేవత్వం లేని దయ్యములు, తాము ఎరగని దేవతలు, కొత్తగా పుట్టిన దేవతలు, తమ పితరులు భయపడిన దేవతలు బలి అర్పించారు. బలి అంటే మీరు ఏదో బలిని ఇవ్వవసరం లేదు. బలి అంటే స్తోత్రం, ఒక ప్రార్థన, ఒక రకమైన బలి. విగ్రహాలు, ఏ రకమైన విగ్రహాలు మనం ఇంట్లో తెచ్చుకున్నా అది ఒక రకమైన లైసెన్స్ ప్రియులారా మన ఇంట్లోకి దయ్యం రావడానికి. అది మేరీ విగ్రహం అయినా, యేసుప్రభు వారి విగ్రహం అయినా, ఏ రూపమందు ఏ రూపములో మీరు నమస్కరించకూడదు, దాన్ని చేయకూడదు, రూపాన్ని చేయకూడదు, దాన్ని నమస్కరించకూడదు అన్న పూజ. మూడు విషయాలు దేవుని రాజ్యాంగంలో 10 ఆజ్ఞలు రాయబడింది. దాన్ని చేయకూడదు, ఏ రూపం చేయకూడదు,
ఏ రూపంకి మొక్కకూడదు, మొక్కుతారు, పూజించం. క్రైస్తవ నేను ఎవరిని వ్యక్తిగతంగా అంటలేదు సుమా పిల్లరా. మీరు క్రైస్తవులు ప్రొటెస్టెంట్ చేయట్లేదంటే ఎవరు చేసినా తప్పే. విగ్రహాలు, మీరు చర్చిల్లో విగ్రహాలు పెట్టుకోరా, సిలువలు పెట్టుకోరా, దానికి నమస్కరించినది పాపము ప్రియులారా. ఇది సాతానుగాడు వాడు చక్కగా వేలుతూ ఉంటాడు ప్రియులారా. మేరీకి ప్రార్థన చేయడం ఇవన్నీ వాక్య విరుద్ధమైన పనులు ప్రియులారా. ఇది భయంకర విగ్రహారాధన. ఇది విగ్రహారాధన చేయట్లేదండి, ఎవరు చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? మీరు చేస్తున్నారు. మీరు మరియకి ప్రార్థన ఎలా చేస్తారు? ఆవిడ చనిపోయింది, పరిశుద్ధురాలే, ప్రభు క్రీస్తు రక్తంలో కడగబడింది. ఆవిడ శరీరం మట్టిలో కలిసిపోయింది. ఆవిడ ఆత్మ పరదేశంలో రెస్ట్ తీసుకుంటుంది. ఆ యేసుప్రభు వారు వచ్చేంతవరకు ఆ రెస్ట్ తీసుకున్న ఆత్మ యేసుప్రభు వారు పక్కన కూర్చుని, ఆవిడకి స్పెషల్ స్టేటస్ ఏమీ లేదు. ఆవిడ రెస్ట్ తీసుకుంటుంది. మన పితరులందరూ పరిశుద్ధులు, మన ప్రభువులో క్రీస్తులో నిద్రించిన పరిశుద్ధులందరూ, అది కొత్త నిబంధన అందరూ ప్రస్తుతానికి ఒకప్పుడు షియోల్ అనే ప్రాంతం భూమిలో గర్భంలో ఉండేది. క్రీస్తు యేసు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆ షియోల్ అనే ప్రాంతాన్ని, మృతుల లోకాన్ని, పరిశుద్ధుల మృతుల లోకాన్ని తీసుకెళ్ళి పరదేశికి తీసుకెళ్ళాడు యేసుప్రభు వారు. ఆమేన్. మరి అక్కడ ప్రియులారా, అక్కడ నెమ్మది పొందుతున్నారంటే వారు తెలిగేసి ఉండి అలా తిరుగుతూ ప్రభువా ఏంటి అలాంటిది ఉండదు. మరియమ్మ కూడా శరీరం అట్లా కలిసిపోయింది, ఆత్మ నిద్రిస్తుంది. నిద్రించి వాళ్ళు ప్రార్థన అలా చేస్తారంటే నాకు అర్థం కాదు. నిద్రించిన వారు ప్రార్థన చేస్తే యేసుప్రభు చెవిలో చెప్తారట, ఈవిడమ్మ కొంచెం ఈ విషయంలో నాకు సహాయం చేయండి చెప్తే ప్రార్థన చేస్తారంటే ఆయన వెళ్ళి ఆవిడ యేసుప్రభుకి చెప్తారట, యేసుప్రభు వెళ్ళి తండ్రికి చెప్తారట. ఏందండి ఇదంతా నాన్ సెన్స్? ఇది భయంకర విగ్రహారాధన కదా. మనిషిని పూజిస్తే ఆవిడకి ఎంతవరకు స్థానం ఇవ్వాలి అంత మనం వచ్చి గౌరవిద్దాం. అబ్రహాము, ఇస్సాకు, ఈ దావీదుని ఎలా గౌరవిస్తున్నాము ఆవిడ కూడా అలా గౌరవిద్దాం. అంతే తప్ప పరలోకంలో తల్లిగా ఉండదు, అక్కడ ఎవరికి తల్లి కాదు. అక్కడ ఆవిడ కూడా మన ప్రభువుని యేసుక్రీస్తు వారు మరి మృత్యుంజయ తిరిగి లేచిన మన ప్రభువు తిరిగి వచ్చేంత వరకు ఆవిడ ఇలాగా నిశ్శబ్ద స్థితిలో ఉంటుంది. నిద్రపోయినోడికి ఏం తెలుస్తుందండి? నిద్రపోయినోడికి ఏం తెలుస్తుందో? ఇప్పుడు ఆత్మలు అలా నిద్రించే స్థితిలో ఉన్నాయి. అవి ప్రభు వచ్చినప్పుడు తమ వెంట పెట్టుకుని వస్తాడు. అవి శరీరాలు మహిమ శరీరాలుగా మార్చబడి, ఈ మొత్తమైనది మట్టి మహిమ శరీరం మార్చబడి అప్పుడు మన ఆత్మ అది నివాసం ఉంటుంది. మన ఆత్మలకి ఆ మహిమ శరీరం కుళ్ళిపోలేని పాపానికి ప్రభావితం కానీ ఆ శరీరము మనకిచ్చినప్పుడు మనం యుగయుగాలు బతుకుతాం. పాపం చేయలేని స్థితిలో మనం ఉంటాం. అప్పుడు మరియమ్మ కూడా యేసుప్రభుని పూజిస్తుంది, తండ్రిని పూజిస్తుంది. మనందరితో మనలాగే అందరికంటే స్పెషల్ సీట్ ఏమి ఉండదు పరలోకంలో పిల్లలు. కాబట్టి ఈ 12 విషయాలు నేను చెప్పాను. మాకంటే జ్ఞానవంతులు ఉన్నారు, తెలివైన వారు ఉన్నారు, వారు ఇంతకంటే ఎక్కువ ఓపెన్ డోర్స్ ఉండొచ్చు బైబిల్ గ్రంథంలో. నేను క్రోడీకరించిన విషయాలు ఏంటంటే ప్రియులారా, ఈ విషయంలో మీరు జాగ్రత్త పడితేరా మంచిది ప్రియులారా. అవి మిమ్మల్ని వాటి ప్రభావానికి మీరు దూరంగా ఉంటారు ప్రియులారా. ఈ విషయాల్లో మీరు ఏమాత్రం మెలకుతనం లేకుండా ఉన్న నిర్లక్ష్యంగా ఉంటే ఏ 12 ఈ ఓపెన్ డోర్స్గా ఉండబోతున్నాయి ఉంటాయి. అవి దయ్యాలకి అఫీషియల్గా మన ఇంట్లోకి రావడానికి లైసెన్స్ ఇచ్చిన వారు అవుతాం. దయచేసి ఇలాంటి వారిని మనకు ఆస్కారం, తలుపులు మూసుకోండి. ఎక్కడ ఆస్కారం లేకుండా మీరు శరీరం అనే ఇల్లుని ఆ నడినెత్తిన చరికాల వరకు మీరు ఎలాంటి ఆస్కారం ఇవ్వకుండా మీరు జాగ్రత్త పడండి. ఎప్పటికప్పుడు పరీక్షించుకోండి. మీరు విశ్వాసం ఉన్నారో లేదో పరీక్ష చేసుకోమని బైబిల్ చెప్తుంది పిల్లలు. ఆల్రెడీ విశ్వాసం అయిపోయాం కదా అని బైబిల్ చెప్పట్లేదు. విశ్వాసం ఉన్నారో లేదో పరీక్ష చేసుకోండి. విశ్వాసం నుంచి పక్కకు పోతామని అర్థం. క్రీస్తుని అంగీకరించిన వారు కూడా విశ్వాసంలో సడలిపోయే అవకాశాలు ఉంటాయని అర్థం. పౌలు అందుకే చెప్తున్నాడు అలాగా. ప్రియులారా, మీరు విశ్వాసం ఉన్నారో వచ్చండి. ఏదైనా మన ఇంట్లో చక్కగా మన ఇల్లు పడుకునే ముందు ఎన్ని తలుపులు వేసుకున్నా చూసుకుంటాంగా. మరి అంత జాగ్రత్త పడతాం దొంగలు రాకూడదని, కుక్కలు రాకూడదు, జంతువులు రాకూడదు, చెత్త అంతా రాకూడదని. ప్రియులారా, మన ఆత్మను, మనస్సును, ప్రియులారా, మన శరీరమునికి పడే దుర్నీతి విషయంలో మనం జాగ్రత్త పడాలి. ప్రియులారా, దీన్ని ప్రభావితం చేయడానికి ఎప్పుడు మనం వెంట పొంచి ఉన్నాడు సాతాను. గర్జన సింహంలో ఎవడు మిగిదామని చూస్తున్నాడు. మీరు దయ్యాలు మీ ఇంట్లో ప్రభావితం చేయకుండా మీ ఇంట్లో నెమ్మదిగా ఉండాలనుకుంటే, సమాధానంతో మీ ఇల్లు ఉండాలనుకుంటే, ఈ 12 విషయాల్లో అంతకంటే ఎక్కువ ఉంటే మీరు నాకు సంతోషమే ఉండొచ్చు. నేను అంత జ్ఞానిని కాదు ప్రియులారా, అంతకన్నా ఉండొచ్చు. నేను నా పరిచయంలో ఈ 12 తేలే, ఇంకా ఉండొచ్చు. ఈ 12 కన్నా మీకు ఇంకా తెలుస్తుండే వాక్యం చదవండి. దేవుడు ఇంకా ఏమైనా తెలియజేస్తే మరి నాతో కూడా పంచుకోండి, సంతోషమే, నేను కూడా నేర్చుకుంటాను. ప్రియులారా,
కాబట్టి ఈ విషయాలతో నేను ముగించాలనుకుంటున్నాను. ఈ పార్ట్ 5 యొక్క ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకున్నారని నమ్ముతున్నాను ప్రియులారా. మీరు ఎంతవరకు ఓపికతో సహనంతో మీరు విన్నారు. ప్రభువు మిమ్మల్ని మీ కుటుంబాన్ని యెహోవా అనే మిమ్మల్ని దీవించిన గాక. మరి పార్ట్ 5 అయిపోయింది. ఇక్కడతో మనం చక్కగా ఒక జర్నీ చేసుకుంటూ వచ్చాం ప్రియులారా. దయచేసి నాకు ఛానల్ని ప్రమోట్ చేయండి. ప్రమోట్ అంటే నాకు డబ్బుల గురించి కాదు కానీ ప్రియులారా, మీరు షేర్ చేయండి. చక్కగా మీకు నచ్చితేనే మెసేజ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ప్రియులారా. మీ ముందుకి ఇంకొంచెం ఒక సిద్ధపాటుతో మీ ముందుకు వస్తాను ప్రియులారా. నెక్స్ట్ మనం పార్ట్ 6లో యూఎఫ్ఓల గురించి, ఏలియన్స్ గురించి మనం చూద్దాం. ఇది అంత అవసరమా మనకి? క్రైస్తవులుగా పరిశుద్ధత గురించి, విశ్వాసం గురించి, ప్రేమ గురించి, రక్షణ గురించి చెప్పకుండా ఈ దయ్యాల గురించి, ఈ యూఎఫ్ఓల గురించి, ఏలియన్స్ గురించి మనకి ఎందుకండి? కాదు ప్రియులారా. సాధ్యమైతే ఏర్పరచబడిన వారు సైతం మోసపోతారు అని యేసుప్రభు వారు చక్కగా చెప్తున్నారు ప్రియులారా. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, విత్ లయింగ్ వండర్స్ అండ్ జిమ్మికులన్నీ చేస్తాడు సాతానుగాడు రానున్న రోజుల్లో. ఏర్పరచబడిన వారు సైతం చాలామంది మోసపోతారని బైబిల్ చెప్తుంది ప్రియులారా. కాబట్టి యూఎఫ్ఓ ఏలియన్స్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది నా దగ్గర. మీకు కొంచెం డీటెయిల్డ్గా, మీకు చక్కగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీరు షేర్ చేయండి పిల్లలు. చాలా ఇంట్రెస్టింగ్ సాక్ష్యాలు, ఒక విట్నెస్తో మీకు ముందుకు వస్తాను. నెక్స్ట్ పార్ట్ 6 వరకు వెయిట్ చేయండి. మరి ఇంత సమయం మీరు మరి వాక్యం వినడానికి మీరు కేటాయించిన దాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మనందరం కలిసి మరి రక్షణ భయంతో వణుకుతో కొనసాగిద్దాం ప్రియులారా. ప్రభు రాకడికి అలాగ ముఖ్యంగా రాబోయే రోజుల్లో మహాశ్రమలు త్వరలో మొదలవుతాయి. అది వరకు సజీవులుగా ఉంటే మనం దాన్ని ఎదుర్కోవాలి. ఒకవేళ మన దేవుడు పరిశుద్ధపరిచి మనం తీసుకుంటే అది వేరే సంగతి. ప్రియులారా, మనం సిద్ధపడదాం, అన్ని విషయాలు సిద్ధపడదాం. దయచేసి మరి ఇక్కడితో నా మాటలు ముగిస్తున్నాను ప్రియులారా. యెహోవా మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి సర్వసత్యంలో నడిపించును గాక. ఆమేన్.